మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సార్, నేను గౌరీని విచారించాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. లాయర్ భరత్ గారు మీతో ఏం చెప్పారు? సారు, నా కొడుకు న్యాయం జరిపిస్తాను, డబ్బులు ఇప్పిస్తాను అని ఏవేవో పేపర్స్ మీద నా సంతకాలు తీసుకున్నారు. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మీరికి వెళ్ళండి. యువర్ ఆనర్, డబ్బుల కాసపడి తన్నే సంతకం చేశానని చెప్తున్నారు. అబ్జెక్షన్, యువర్ ఆనర్. ఆవిడ చెప్పిన దాంట్లో మీనింగ్ అది కాదు మేడం. మరింకేంటి? యువర్ ఆనర్, ఈ వరప్రసాద్ గారు తన ఫ్రెండ్ అర్జున్ ఆ రోజు రాత్రి రెస్టో పబ్ లో డ్రింక్ చేశారు. నో యువర్ ఆనర్, నా క్లయింట్ అసలు డ్రింక్ చెయ్యరు. అలాంటి అలవాటు కూడా తనకి లేదు. పబ్కి వెళ్లిన వాళ్ళు డ్రింక్ చేస్తారు అనుకోవటం పొరపాటు, లాయర్ ఝాన్సీ గారు. నా క్లయింట్ పబ్కి వెళ్లిన మాట నిజమే, కానీ అక్కడ తను తన ఫ్రెండ్ అర్జున్ బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకున్నారు. అంతేగాని తను ఎలాంటి ఆల్కహాల్ తీసుకోలేదు. వరప్రసాద్ గారు యాక్సిడెంట్ చేయకపోతే నెక్స్ట్ డే ఎందుకు కార్ని వాషింగ్ ఇచ్చారు? కార్ గ్యారేజ్ కి సంబంధించిన బిల్స్, యువర్ ఆనర్. కార్ కి రక్తపు మరకలున్నాయి. అందుకే వెంటనే ఎవరికి అనుమానం రాకుండా కార్ వాష్ చేయించారు. వెరీ సారీ టు సే, ఝాన్సీ గారు సిల్లీగా వాదిస్తున్నారు, యువర్ ఆనర్. కార్ సర్వీస్కి ఇస్తే యాక్సిడెంట్ చేసినట్టేనా? ప్రతి నెల కార్ సర్వీస్కి ఇచ్చేవారు. అలాగే అప్పుడు కూడా జనరల్ గానే సర్వీస్కి ఇచ్చారు. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సరైన ఆధారాలు లేనందువల్ల కేసు వాయిదా వేయడమైనది. లాయర్ భరత్కి డబ్బులిచ్చిన విషయాన్ని అనుమానాస్పదంగా భావించి వరప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు సిద్ధంగా లేదు. నిజానిజాలు తేలేంత వరకు వరప్రసాద్ గారు కస్టడీలోనే ఉంటారు. నెక్స్ట్ హీరింగ్కి ఇరుపక్షాల లాయర్లు సరైన సాక్ష్యాధారాలు తీసుకురావాలని ఇరుపక్షాల వారిని కోర్టు ఆదేశిస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ సో మచ్. హోమ్ ని చాలా బాగా రెడీ చేసావు. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అందరూ నన్ను అప్రిషియేట్ చేశారు. నా తల్లే, నువ్వింకా చాలా బాగా రెడీ చేసావమ్మా. ఇలాగే మంచి మంచి ప్రాజెక్ట్స్ రెడీ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మీరిద్దరూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే. మీరిద్దరింకా బాగా చదువుకోవాలి. నానమ్మా, చూడు. దిగండి, కింద కూర్చోండి. చెప్పవే.
ఎలా ఉన్నావు? అవునా, అలా జరిగిందా? అక్క ఆహా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నాను పద్మ. ఎవరితో? నా ఫ్రెండ్తో. నీ ఫ్రెండా? ఎవరక్క? ఏంటి నీ డౌటు? అసలు నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరనుకుంటున్నావా? అది కాదు, కానీ నీ ఫ్రెండ్ పేరేంటో తెలుసుకుందామని. శైలజ. తెలుసా నీకు? లేదక్క. కదా, సరే నేను ఫోన్ మాట్లాడాలి. ఏదైనా ఉంటే నీతో తర్వాత మాట్లాడతాను. అంటే నన్ను వెళ్ళిపోమంటున్నావా? అదే కదా చెప్తుంది. ఆ ఆ, ఏదో చిన్న డిస్టర్బెన్స్లే అబ్బా. ఇందాకేదో చెప్తున్నావు. చెప్పు. ఆహా, పైకి లేవండి. నువ్వు సూపర్ నానమ్మా. చాలా బాగా యాక్ట్ చేశారు. తను నిజమే అనుకుంది. మీరు బయటికి వెళ్ళిపోండి, నేను మీ ఇద్దరికి స్నాక్స్ తీసుకొస్తాను. ఏమైంది నాన్నా? ఎందుకిలా డల్ అయ్యారు? పిన్నేమైనా అంటుందనా? తనేమనదు, నేను తనకి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. ఓకే. వెళ్ళండి. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. మీకు దండమమ్మా, నా కొడుకుని కాపాడండి. నాకు చాలా భయంగా ఉంది. మీ కొడుకు ఏం కాదమ్మా, మీరు టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. ఎలా ఉండాలమ్మా? హాస్పిటల్లో వాళ్ళు ఏదో ఆపరేషన్ అన్నారు, ఇప్పుడు ఇంకేదో చెప్తున్నారు. ఆపదలో ఉన్న పేదోళ్ళకి డాక్టర్లు, లాయర్లు, పోలీసులు అండగా నిలబడి వాళ్ళ కష్టాలు తీరుస్తారని అనుకునేదాన్ని. కానీ ఇక్కడ అలా లేదమ్మా. ఉన్నోళ్ళే లేనోళ్ళని డబ్బు కోసం పీక్కు తింటున్నారు. హాస్పిటల్లో డబ్బుంటే పోయే ప్రాణాన్ని నిలబెడతారంట, లేదంటే ఏం చేయరంట. ఈ లాయర్లేమో డబ్బుకి కక్కుర్తిపడి న్యాయాన్ని కొనేస్తున్నారు. అమ్మా, ఈ సొసైటీలో కొంతమంది మాత్రమే అలా ఉన్నారు. వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరొస్తుంది. ఏది ఏమైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. మీకు న్యాయం జరుగుతుంది. ఏ న్యాయమో ఏవోనమ్మా, నా కొడుక్కి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నేను తట్టుకోలేను. అలా అనద్దమ్మా. నేను ఈ నల్లకోటు వేసుకుందే మనలాంటి పేదవాళ్లకి న్యాయం అందించడం కోసం. చెప్తున్నాను కదా, మీ బాబుకి ఏమీ కాదు. సరే పదండి, వెళ్దాం. రండి రాణి, పదండి. అక్క, ప్లేట్లో ఫుడ్ ఎవరికి తీసుకెళ్తున్నావు? అది